నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిశాయి. నిన్న తెలంగాణలోనే కాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా గణేష్ నిమజ్జనాలు సురక్షితంగా జరిగాయి. అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేశామంటూ కూడా ప్రభుత్వ అధికారులు చెప్పడం విశేషం. అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్తో పాటు కూడా జిహెచ్ఎంసీ అధికారులు, అలాగే లోకల్ సిబ్బంది, పోలీసు వ్యవస్థలతో పాటు కూడా క్రెయిన్లు, బోట్లు, అలాగే గచీతగాళ్లను కూడా పలు బేబీ పౌండ్స్, అలాగే చెరువుల వద్ద, ముఖ్యంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనే దాదాపుగా 200 మందిని గజీతగాళ్లను సిద్ధంగా ఉంచిన పరిస్థితి. సో వీటన్నిటి ఏర్పాట్ల మధ్య గణేశుడి నిమజ్జనాలు సక్సెస్ఫుల్గా జరిగాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఎక్కడా కూడా ఎటువంటి చిన్న చితక అల్లర్లు తప్ప ఎటువంటి ప్రమాదకరమైనటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా వినాయకుడి నిమజ్జనాలు సాఫీగా జరిగేలాగా కూడా అధికారులందరూ సహకరించారు. సో మొత్తానికి 11 రోజుల పాటు జరిగినటువంటి ఈ కోలాహలానికి నిన్నటితో ముగింపు పలికారు.